జైషే మొహమ్మద్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇండియా మిసైల్స్ దాడుల్లో ఈ ఉగ్ర సంస్థకు చెందిన 4 క్యాంపులు ధ్వంసమయ్యాయి. బహవల్పూర్లోని జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ తో పాటు కొట్లీలోని మర్కాజ్ అబ్బాస్, అలాగే ముజఫరాబాద్లోని సెడ్నా బిలాల్ క్యాంప్, టెహ్రా కలాల్లోని సర్జాల్ క్యాంపులపై అటాక్ చేసింది. మన దేశంలో జరిగిన ప్రతి ఉగ్రదాడుల్లో జైషే మొహమ్మద్ హస్తం ఉంది. పాక్లో ఆశ్రయం పొందుతూ భారత్లో నరమేధం సృష్టించడమే ఈ టెర్రరిస్ట్ గ్రూప్ పని. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ అండదండలతో రెచ్చిపోతూ దాడులు చేస్తూ వస్తుంది. జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్కు ఇండియా అంటే నరనరాన ద్వేషం. భారత్లో ఉగ్రదాడులతో అశాంతి సృష్టించడమే పని. 2000లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీపై దాడి, 2001లో పార్లమెంటుపై దాడికి పాల్పడింది ఈ ఉగ్రముఖనే. ఇక 2002లోనే దీన్ని బ్యాన్ చేశారు. అది జస్ట్ పేపర్పై మాత్రమే. మసూద్ అజార్ మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. భారత్కు అప్పగించాలంటూ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పాక్ పట్టించుకోలేదు. పైగా అతడికి ఆశ్రయం ఇస్తూ అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తుంది. 2016లో పఠాన్కోట్లోని ఐఐఎఫ్ స్థావరంపై దాడి, 2019లో పుల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత జైషే మొహమ్మద్, దాని చీఫ్ మసూద్ అజార్ ఇండియా హిట్ లిస్ట్లో ఉన్నారు. బహవాల్పూర్లో కేంద్రంగా ఓ క్యాంప్ను ఏర్పాటు చేసుకుని పేరుకు మసీదు, కానీ అక్కడ జరిగేవన్నీ ఉగ్రవాద కార్యకలాపాలే. రెచ్చగొట్టే స్పీచ్లతో యువతను అట్రాక్ట్ చేసి ఉగ్రవాదులుగా తయారు చేయటమే పని. అయితే ఉగ్రవాదుల రిక్రూట్మెంట్, ట్రైనింగ్, వారికి ఫండ్స్ ఇవ్వటం అన్నీ జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ నుంచే జరుగుతాయి. మొత్తం 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జైషే మొహమ్మద్ క్యాంపును ఇటీవలే పునర్నిర్మించారు. దీని ప్రారంభోత్సవంలో హమాస్ నేతలు, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ పాల్గొనడం అప్పట్లో సంచలనం రేపింది. 2019 నుంచి జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్ పై భారత్ నిఘా ఉంది. టెర్రర్ ట్రైనింగ్ కు సంబంధించి పక్కా ఆధారాలు కూడా సేకరించింది. అయితే పెహల్గాం దాడి తర్వాత అటాక్ చేయాలని నిర్ణయానికి వచ్చింది. రాత్రి మిసైల్స్ తో దాడి చేసి నేలమట్టం చేసింది. अभी वीडियो क्या जो भी नहीं होगी।